సమాజానికి కావలసింది ఏమిటి? రౌడీలా, పోలీసులా, లేదా ప్రజలకు ప్రశాంతమైన జీవితమా? ప్రజలకు ప్రశాంతమైన జీవితం కావాలి అంటే అది పోలీసుల నుంచి వస్తుందా, రౌడీల నుంచి వస్తుందా? రౌడీయిజం ఎక్కువైతే నష్టం ఎవరికి? సమాజానికే కదా. అదేవిధంగా పోలీసులు కూడా రౌడీల్లా బిహేవ్ చేస్తే, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే నష్టం ఎవరికి? సమాజానికే కదా. సో రౌడీలు వాళ్ళ లిమిట్స్లో ఉండాలి, పోలీసులు వాళ్ళ లిమిట్స్లో ఉండాలి. వీళ్ళిద్దరినీ లిమిట్లో పెట్టాలి అంటే న్యాయస్థానాలు నిజాయితీతో, నిబద్ధతతో నిజమైన న్యాయాన్ని ప్రజలకు అందించాలి. రౌడీలకు ఎప్పుడు పెడితే అప్పుడు బెయిల్స్ ఇచ్చేస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి హ్యాపీగా వాళ్ళ రౌడీజం చేసుకుంటుంటారు. వాళ్ళతో విసిగిపోయిన పోలీసులు వాళ్ళని చితక్కొట్టి ఏదో పొరపాటున దాడి ఎక్కువైతే, కొట్టడంలో తీవ్రత ఎక్కువైతే వాడు లాకప్లో చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అది కూడా కాకుండా కొంతమంది పోలీసులు ఏం చేస్తారు, వీళ్ళతో విసిగిపోయి ఎక్కడికో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. సో రౌడీజం తగ్గాలంటే ముందు న్యాయస్థానాలు కూడా ఈ రౌడీలను కంట్రోల్ చేయడానికి సరైన జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఈ రౌడీలు ఏదో విధంగా లాయర్లను పెట్టుకొని బెయిల్స్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తున్నారు. అలా జరగకుండా చూడాలి. ఏళ్ల తరబడి కేసులు నడుస్తూనే ఉంటాయి. రౌడీలు ఇక్కడ రౌడీజం చేస్తారు, హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, స్టేషన్కి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, వచ్చేస్తారు. ఇక ఆర్థిక నేరగాళ్ల సంగతి అయితే మరి చెప్పనే అక్కర్లేదు. ఈ మాఫియా వాళ్ళు, స్మగ్లర్సు, వీళ్ళు కూడా అంతే, వెళ్తారు, వచ్చేస్తారు. జైళ్ళు అనేవి అత్తారిల్లులాగా అయిపోయాయి. న్యాయస్థానాలు కూడా మనం న్యాయస్థానాలను తప్పు పట్టచ్చా, తప్పు పట్టకూడదా అనేది మనం ఇక్కడ గమనించాలి. మనం మన అభిప్రాయాన్ని అవసరమైతే న్యాయస్థానాల మీద కూడా చెప్పగలగాలి. ఈ సమాజంలో, ఈ దేశంలో ఏది అతీతం కాదు. ఏదైనా సరే ప్రజలకు బాధ్యత వహించి పనిచేయాలి. అంతేగాని మీరు న్యాయస్థానాల విషయంలో మీ అభిప్రాయాలు చెప్పకూడదు అని చెప్పడానికి లేదు. అది కూడా నియంతృత్వమే అవుతుంది కదా. కాబట్టి మరి న్యాయస్థానాలు రూల్స్ ఈ విషయంలో ఆ విధంగా ఉండవు. మనం న్యాయస్థానాల మీద కూడా మన అభిప్రాయాలను చెప్పచ్చు, తప్పులేదు. జడ్జిమెంట్ల మీద కూడా మన అభిప్రాయాలు చెప్పచ్చు, తప్పులేదు. కానీ ఎవరిని అవమానించకూడదు. న్యాయమూర్తులను కానీ, న్యాయస్థానాలని కానీ, రాజ్యాంగాన్ని కానీ అగౌరవపరచకూడదు. కానీ మనం చెప్పవలసిన మన అభిప్రాయాన్ని మనం చెప్పచ్చు. ఈ మధ్య మనం గత 20 సంవత్సరాలుగా చూస్తుంటే కనుక న్యాయస్థానాల్లోని కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దొంగలు, స్మగ్లర్సు, మాఫియాగాళ్ళు వీళ్ళు లోపలికి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు వచ్చేస్తారు. ఈ ఆర్థిక నేరగాళ్ళు అయితే ఇంకా వాళ్ళు నాయకులు అయిపోతున్నారు. వాళ్ళు దేశాన్ని పరిపాలించేస్తున్నారు. ఇంకా వాళ్ళ సంగతి ఏం చెప్తాం మనం? హత్యలు చేస్తున్నవాడు, మర్డర్లు చేస్తున్నవాడు, వాడు యథేచ్ఛగా ఎంపీలు అయిపోతున్నాడు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, చట్టసభల్లో కూర్చుంటున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళకి మరి ఈ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు మరి ఎంతవరకు సహాయపడుతున్నాయో, లేకపోతే ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తున్నాయో తెలియదు. కానీ ఈ కేసులు మాత్రం దశాబ్దాల తరబడి నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్య మనకి చాలా పాపులర్ అయిపోయిన, ట్రెండింగ్ అయిపోయిన ఈ సిఐ నాగరాజు, సాయికృష్ణ కేసు. ఈ సిఐ నాగరాజు అతను తన డ్యూటీ తను చెయ్యాలనుకున్నాడా, లేదా ఈ సాయికృష్ణ ద్వారా ఏదైనా థ్రెట్ ఉందని చెప్పి ఈ సాయికృష్ణని ముగిద్దాం అనుకున్నాడా, లేకపోతే ఇతని చేత ఏదైనా సమాధానాలు చెప్పించే ప్రయత్నంలో అతడు చచ్చిపోయాడా? ఇది ఎవరికీ తెలియదు. వాళ్ళు నోరు విప్పితే కానీ తెలియదు. మొత్తానికి అతడు చచ్చిపోయాడా, లేకపోతే బతికుండి ఎక్కడైనా ఉంచారా, ఏది మనకి చెప్పడం లేదు. ఒకవేళ చచ్చిపోయే ఉంటే ఆ బాడీ ఎక్కడుంది? ఆ బాడీని తగలబెట్టేశారంటున్నారు. తగలబెట్టేసిన దానికి ప్రూఫ్లు లేవు. ప్రూఫ్లు వస్తాయేమో అంటున్నారు. ఏమో చెప్పలేము. ఈ సీసీటీవీలను కూడా అందులో ఉన్న డాటా అంతా మొత్తం రిమూవ్ చేసేశారు, క్లీన్ చేసేశారు. ఒకవేళ ఆ డాటా సెంట్రలైజ్డ్ అయ్యి ఉండి కంట్రోల్ రూమ్లో ఉంటే కనుక ఈ పాటికే వచ్చేసి ఉండాలి. ఒకవేళ ఆ డాటాని వాళ్ళు ఎనలైజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది రేపో మాపో. ఒకవేళ అది జరిగితే కనుక
ఇంకా సిఐ నాగరాజుని ఎవ్వరూ రక్షించలేరు. ఒకవేళ అటువంటివేవి దొరక్కపోతే గనక సిఐ నాగరాజు స్టేషన్లో ఈ సాయి కృష్ణని చంపాడు అనడానికి ఎటువంటి ఆధారం దొరకనట్టు అవుతుంది. ఎందుకంటే విజువల్స్ ఏవీ లేవు కనుక అతన్ని ఏ కేసు అంటే ఏది చూపించి, ఏ సాక్ష్యం చూపించి అతని మీద శిక్ష వేస్తారు? అది హైలీ ఇంపాసిబుల్. ఇంకా అతనితో పాటు పనిచేసిన ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, అశోకు, నాని అని. వాళ్ళ ఇద్దరిని ఇప్పుడు వెతుకుతున్నారు. వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళని వెతుకుతున్నారు. వాళ్ళు కానీ దొరికితే వాళ్ళ సెల్ ఫోన్ డాటా నుంచి ఏమైనా తీయడానికి ఉంటుంది. కానీ ఈ పాటికే వాళ్ళు అన్నీ క్లీన్ చేసేసి ఉంటారు. కాకపోతే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫోన్లోని కానీ ఈ డ్రైవ్స్లో కానీ ఎంత క్లీన్ చేసినా కూడా రిట్రైవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కనుక తప్పు చేస్తే గనక అది ఏదో ఒక బలహీనతలో బయటపడిపోతుంది, తప్పించుకోలేరు. ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ తెలివితేటలు పనిచేసి కొన్నాళ్ళ పాటు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మనం చెప్పలేము. సో ఇక్కడ మనం ఇది ఒక సంచలనాత్మకమైన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మనం చూడాల్సి ఉంటుంది. ఇకపోతే ఆవిడ, నాకు ఈ సిట్ దర్యాప్తు మీద నమ్మకం లేదు, మీరు ఈ కేసుని సిబిఐకి అప్పగించండి అని సాయి కృష్ణ మదరు హైకోర్టుకు వెళ్ళిందిట. దాని హియరింగ్ కూడా బహుశా రేపు ఈ 29కి రావచ్చు అనుకుంటున్నాను. అంటే కోర్టు మళ్ళా దాని మీద ఆ వాదనలు వింటుంది. సో 29వ తారీఖున కానీ మరి లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తే నెక్స్ట్ కానీ ఇది నడుస్తూనే ఉంటుంది. ఈ సిఐ నాగరాజు గారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ 14 రోజుల్లోపు పోలీసులు వీలైనంత త్వరగా ఈ సాక్ష్యాలన్నింటినీ సేకరించి కోర్టుకి సమర్పించాలి. ఒకవేళ సమర్పించలేకపోతే, ఆధారాలు ఏమీ సబ్మిట్ చేయలేకపోతే ఇతను బెయిల్ అప్లై చేసుకుంటే బయటకు వచ్చేస్తాడు. ఇక నా మీద అనవసరంగా మీరు నేరారోపణలు చేస్తున్నారు, నాకు అసలు ఈ నేరంతో ఈ కేసుతో సంబంధం లేదు, అతను బయటికి వెళ్ళిపోయి ఎక్కడో మరి ఏమయ్యాడో తెలియదు మనకి, అతని కోసం వెతకండి కావాలంటే, నాకేం తెలియదు అని ఈ సిఐ నాగరాజు గారు కానీ తప్పించుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ప్రూఫ్స్ లేనప్పుడు కోర్టుకి కావాల్సింది అదే కదా, సాలిడ్ ఎవిడెన్స్లు ఉండాలి. లేకపోతే కోర్టు అనవసరంగా ఎవరిని కూర్చోబెట్టి శిక్షలు వేయదు కదా. వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి వచ్చేస్తుంది, సస్పెండ్ ఎత్తేస్తారు, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. సో అటువంటి పరిస్థితులు ఏమైనా ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. ఈ కేసుని కూల్గా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ రౌడీలు ముఖ్యమా, పోలీసులు ముఖ్యమా? పోలీసు అతని మీద ఇప్పుడు సిఐ నాగరాజు మీద పబ్లిక్ చాలా మంచి ఎప్రిషియేషన్ ఉంది. వాళ్ళు పబ్లిక్ చాలా అతన్ని గౌరవిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ సపోర్ట్తో ఆయన కొంతవరకు దీని నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇతనికి మళ్ళీ వెంటనే పోస్టింగ్ వస్తుందా, మళ్ళీ అదే కృష్ణలంకలో పెడతారా, లేదా మళ్ళీ ఇంకెక్కడికైనా వేస్తారా? అది ఇంకా మనకి టెక్నికల్గా అవి పోలీస్ బాసుల నిర్ణయాలు కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఇతను మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ డ్యూటీ చేసుకుంటూ ఉంటే, రౌడీయిజం విషయంలో ఇతను పక్కాగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడని మాత్రం పబ్లిక్ టాక్ ఉంది. కానీ ఈ మధ్య ఇతని మీద కూడా విపరీతమైన కథనాలు వస్తున్నాయి. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇతనికి చాలా ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడో దాచాడు, అక్కడెక్కడో దాచాడు, ఇవన్నీ ఏవో బోల్డ్ చెప్తున్నారు. కానీ ఇవి చెప్పడానికి నోరు ఉంది కదా మనకి, మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా అది నిర్ణయించవలసింది ఎవరు? ఈడీలు, ఏసీబీలు ఇటువంటివి కదా. మరి వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళకి? ఇగో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని స్థలాలు ఉన్నాయి, ఇన్ని బినామీల అకౌంట్లు ఉన్నాయి అని వీళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎంతసేపు సోషల్ మీడియాలో సొల్లు వీడియోలు చేసుకోవడం తప్ప వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఇగో పలానా సిఐ నాగరాజు గారికి చాలా అవినీతి మరకుంది, అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఏసీబీకో లేకపోతే ఈడీకో మరి
ఇవ్వచ్చు కదా కంప్లైంట్స్, అయితే గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మరి ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదే. అతని మీద ఉన్న ఒకటే ఒక అభియోగం ఏంటంటే అతను చాలా స్ట్రిక్ట్గా డ్యూటీ చేశాడు. అతని ఆ స్ట్రిక్ట్నెస్ భరించలేక, తట్టుకోలేక ఒక అతను సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొక అతను ఇలాగా లాకప్లో చచ్చిపోయాడు అని అందరూ చెప్తున్నారు. మరి సిట్ కూడా ఇంచుమించుగా ధృవీకరించినట్టే లాకప్లో చచ్చిపోయాడని, కానీ ఎవిడెన్స్లు మాత్రం లేవు. సో ఇప్పుడు ఈ బయట వస్తున్న ఈ రూమర్స్ని అవి ఒక రకమైన చెప్పాలంటే అవి ఎలిగేషన్స్, ఫేక్ ఎలిగేషన్స్ అంటారు వాటిని. ఈ బయట వస్తున్న ఫేక్ ఎలిగేషన్స్కి అతను పెద్ద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అతను మళ్ళీ బయటకు వస్తాడు, అతని డ్యూటీ అతను చేసుకుంటాడు. ఒకవేళ ఏమైనా అతని మీద అనుమానం వచ్చి ఏసీబీ కానీ వీళ్ళు దాడి చేసి, ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ దాడి చేసి అతన్ని మళ్ళా గ్రిల్ చేస్తే కనుక చెప్పలేము. ఇక సిబిఐ ఇందులో నిజంగా ఇన్వాల్వ్ అవుతుందా, ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు సిబిఐకి అంత కమిట్మెంటు ఉందా? అసలు మన దేశంలో ఇప్పటివరకు నేను చూస్తున్న ఈ కేసులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే కనుక ఇటువంటి ప్రచారాలన్నీ కూడా అంటే సిబిఐకి ఇచ్చేస్తున్నాం, ಅಥವಾ ఈడీకి ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఇవన్నీ అంటారు కదా. కానీ ఏళ్ల తరబడి ఆ కేసులు నడుస్తూనే ఉంటాయి, ఎప్పటికీ సాల్వ్ కావు. ఆ తర్వాత ఏమైపోతాయో తెలియదు. అలా ఎన్నో కేసులు ఢిల్లీ నుంచి మొదలు పెడితే మన కేరళ వరకు కూడా అంతా అదే ఎన్నో కేసులు. ఈ లిక్కర్ కేసు అయితేనేమి, లేకపోతే ఈ అవినాష్ కేసు అయితేనేమి, మన జగన్ గారి ఈ అక్రమాస్తుల కేసులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎన్నేళ్ళ నుంచి నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా ఏమి ఎవిడెన్స్లు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ఆవిడ సిబిఐ ఎంక్వైరీకి అడిగింది. జన్నాలు మరో 10-15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, ఇప్పుడు ఆవిడకి ఎంత ఏజో నాకు తెలియదు. మరి నడుస్తుంది కేసు. ఏంటి ఉపయోగం? ఈ లోపల ఇతను హాయిగా, ఇతని డ్యూటీ ఇప్పుడు మరి ఇంకా ఇతనికి సర్వీస్ మరొక 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంటుంది. అది చేసుకుని ఆయన కూడా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. కేసు మాత్రం అలాగా క్లోజ్ అయిపోతుంది. ఇంతే కదా జరిగేది. అసలు మన దేశంలో రౌడీయిజం పెరిగిపోవడానికి ప్రధాన కారణం అలసత్వం. విపరీతమైన కేసులు, న్యాయస్థానాలకి ఆ కేసులని పరిశీలించి, ఆ డాక్యుమెంట్లన్నీ పరిశీలించి తీర్పిచ్చే సమయమే ఉండటం లేదు. వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతారు. అలా నడుస్తూనే ఉంటుంది ఎన్నాళ్ళైనా సరే. పైగా న్యాయస్థానాలు సిన్సియర్గా కొన్ని తీర్పు ఇద్దామన్నా ఈ న్యాయవాదులు ఊరుకోరు కదా. వాళ్ళు ఏదో ఫిట్టింగ్ పెట్టి మళ్ళీ కేసు వాయిదా వచ్చేలా చేస్తారు. నడుస్తూనే ఉంటుంది. మన దేశంలో ఇంకంతే, ఇది రొటీన్. కానీ మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఈ రౌడీయిజం అనేది పోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ప్రజలు ముందు ప్రశాంతంగా బతకాలి. మిగతా అవినీతి, ఈ గోలంతా ఇవి ఉంటూనే ఉంటాయి. రాజకీయాలు ఉన్నంతకాలం, వ్యాపారస్తులు ఉన్నంతకాలం ఇవన్నీ ఉంటాయి. వీటిని పరిశీలించమని, పరిశోధించమని మనం డిమాండ్ చేయాలి. నేరస్తులను శిక్షించమని మనం డిమాండ్ చేయాలి. అది చేస్తూనే ఉంటాం మనం, నడుస్తూనే ఉంటుంది. కానీ ముఖ్యంగా తగ్గాల్సింది, మనం ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే రౌడీయిజం తగ్గాలి. దానికి పోలీసు ఉండాలి. పోలీసు ముట్టుకోకూడదు, కొట్టకూడదు. అరెస్ట్ చేసి లోపలికి తీసుకొచ్చి జైల్లోకి వాడికి అవసరమైతే టిఫిన్ అన్నీ ఇచ్చి కూర్చోబెట్టి 24 గంటలు గడవకముందే అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో రిమాండ్ విధిస్తారు. అతను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. 14 రోజులు ఎంతో వాళ్ళ ఇష్టం. ఆ రిమాండ్ విధించిన తర్వాత రిమాండ్ కాలం పూర్తయ్యే వరకు వాడు హ్యాపీగా జైల్లో టైంకి ఫుడ్ అన్నీ ఉంటాయి, అవి తినేస్తాడు, చక్కగా అక్కడ ఉంటాడు. ఈ లోపల అక్కడి నుంచి కూడా ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాడు. తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఎంతో పక్కా ఎవిడెన్స్లు ఉంటాయి కానీ వాడికి శిక్షలు పడవు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సామాన్యుల విషయంలో వచ్చేంత స్పీడ్గా జడ్జిమెంట్లు డబ్బున్న వాళ్ళకి రావు.
నేరస్తుడు ఒకవేళ డబ్బున్నవాడైతే ఎన్నేళ్ళైనా కూడా హ్యాపీగా వాడు బెయిల్ మీద తిరుగుతాడు, వాడి వ్యాపారాలు వాడు చేసుకుంటాడు, వాడి రాజకీయాలు వాడు చేసుకుంటాడు, ఇంకా వాడి లైఫ్ ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది. ఇంకంతే. అది మనం అవసరమైతే వాడిని ప్రధానమంత్రిని చేసేస్తాం, లేకపోతే రాష్ట్రపతిని కూడా చేసేయచ్చు. అంత పైసమే పరమాత్మ కదా. సో వాడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడు, వాడు టాలెంట్ చూపించుకుంటాడు, వాడు మంత్రి పదవులన్నీ అనుభవిస్తాడు. మనం ఇలా చూస్తూనే ఉంటాం. ఆవేశంగా సోషల్ మీడియాలో స్వైప్ చేసుకుంటూ ప్రతి న్యూస్ని కామెంట్లు పెట్టుకుంటూ మన 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 సరదాలు మనం చూసుకుంటూ ఉంటాం. అంతే. ఇదంతా ఒక టైంపాస్ వ్యవహారం. రేపు 29 మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మనం అదే చూస్తాం. ఇది నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఇది నెవర్ ఎండింగ్. ఈ కేసు కాకపోతే మరొక కేసు, ఇవి ఎలా ఉంటూనే ఉంటాయి. మనం సోషల్ మీడియాకి కంటెంట్కి చాలా బాగుంటాయి. అంతే. తెలంగాణలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా, తమిళనాడులోనైనా, ఎక్కడైనా కూడా మనం చూస్తున్నది ఇదే కదా. ఢిల్లీ ఆప్ చూసాం ఆల్రెడీ ఏం జరిగిందో. కొన్నాళ్ళ పాటు ఓదరగొట్టారు లిక్కర్ స్కామ్ అని. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో అంతా సైలెంట్ అయిపోయింది. ఆ కవిత గారిని తీసుకెళ్ళారు, మళ్ళీ వదిలేశారు. ఆవిడ ఇప్పుడు పార్టీ పెట్టుకుంది, పవన్ కళ్యాణ్ మీద బాణాలు విసురుతోంది. ఇంకా ఆవిడ రాజకీయం ఆవిడ చేస్తుంది. అసలు నేరస్తులు ఎవరు, నేతలు ఎవరు? చాలా సింపుల్గా లేదు క్వశ్చన్. అసలు నేరస్తులు ఎవరు, నేతలు ఎవరు? నేతలే నేరస్తులు, నేరస్తులే నేతలు. వాళ్ళే మనను పరిపాలించే మహానుభావులు. కాబట్టి వాళ్ళకి మనం జైలు కొడుతూ ఉంటాం. ఇలా నడుస్తూనే ఉంటుంది ఏదో కొన్నాళ్ళు. ఆ తర్వాత మరొక కేసు వస్తుంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, నిన్న మొన్నటి వరకు ఒక చిన్నపిల్ల తప్పిపోయింది. ఆ తప్పిపోయిన పాప మీద చాలా హడావిడి చేశారు కదా. అంటే ఆ పాప అగో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వీళ్ళు తీసుకెళ్ళిపోయారు, అక్కడ చచ్చిపోయింది, ఆ క్రూర మృగం పట్టుకెళ్ళిపోయింది, గోతులో పడిపోయింది, ఇలా రకరకాలు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? పాప బతికే ఉంది, పాప వైజాగ్లో ఉందని ఒకళ్ళు, రాజమండ్రిలో ఉందని ఒకళ్ళు, నేపాల్లో ఉందని ఒకళ్ళు, ఇంకా నయం అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్, జర్మనీ, జపాన్ ఇవి పేర్లు చెప్పడం లేదు. వస్తారేమో మరి కొన్నాళ్ళు పోతే అవి కూడాను. మొత్తానికి అంటే న్యూస్ పడిపోకుండా ఆ వేడి ఇంకా అలాగే ఉంటే ఇంకా కొన్ని వీడియోలు చేసుకోవచ్చు. కాబట్టి అంటే న్యూస్ ఇంకా అది ట్రెండ్లో ఉండాలి, మర్చిపోకూడదు జనాలు. కానీ అప్పుడప్పుడు అలా వేస్తూ ఉంటారు. ఈ లోపల ఈ సిఐ నాగరాజుది వచ్చింది కదా, ఇంకా కొంచెం అది పక్కన పెట్టారు. కానీ అప్పుడప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తుంటారు, కొంచెం పక్కన పెట్టి ఇంకా ఇప్పుడు ఇతనిది సాయి కృష్ణ అతడు చచ్చిపోయాడని కొంతమంది అంటారు, లేదు బతికే ఉన్నాడని కొంతమంది అంటారు, లేదు బాడీ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఉంది, ఆ బాడీ పలానా చోట ఉంది అని అంటారు. అంటే ఎక్కడుందో చెప్పరు, బాడీ ఉంది అంటారు. లేదు పలానా శ్మశానంలోని తగలబెట్టేశారు అంటారు. పోనీ ప్రూఫ్లు ఉన్నాయా అంటే ప్రూఫ్లు ఏమి లేవు. ప్రూఫ్ కనీసం ఇప్పుడు శ్మశానం దగ్గర లేకపోవచ్చు, శ్మశానం దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ దారిలో ఎక్కడో ఒక దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఈ మధ్య ప్రతి షాపు వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు, రోడ్ల మీద ఫోకస్ పెట్టి. ఎక్కడో దగ్గర దొరకాలి కదా. ఎక్కడ సీసీ కెమెరాల్లోని మరి లేకుండా, ఏ శ్మశానంలోని తగలబెట్టినట్టు ఆధారాలు లేకుండా శ్మశానంలో తగలబెట్టాడంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిప్పారు. హాస్పిటల్స్ చుట్టూ తిప్పితే హాస్పిటల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి. సో ఒక హోటల్లో పెట్టి హోటల్లోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేశారు అన్నారు. అప్పుడు మళ్ళీ దాని మీద వీడియోలు చేస్తున్నారు. కానీ ఆ హోటల్ ఎక్కడో, ఏ హోటల్ పేరో తెలియదు. 302 నంబర్ ఏ హోటల్ తెలియదు, 302 నంబర్ హోటల్. ఓకే, నెక్స్ట్ ఆర్ఎంపీ డాక్టర్ సామాన్యుడు కాడు అంటారు, కానీ వాడు ఎవడో తెలియదు. అసలు ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పేరు ఎవడో తెలియదు. లేదు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఏదో ఒక క్లినిక్ ఉంది ఆర్ఎంపీ వాడే చేసి ఉంటాడు. ప్రూఫ్ ఏంటి? ఇక్కడ ప్రూఫ్ కదా కావాల్సింది. ఆ హోటల్లోని ఏ ఎవిడెన్స్లు కనిపించడం లేదు, ఏ హోటల్లో తెలియదు, ఏ హోటల్లో ఏ రూమ్లో ఎక్కడ ట్రీట్మెంట్ చేశాడో తెలియదు, ఏ డాక్టర్ చేశాడో తెలియదు. వాడిని ఇప్పటివరకు ఎవరు ఫోకస్ చేయలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు. పలానా డాక్టరు, పలానా హోటలు, లేకపోతే పలానా రూమ్, ఇవేవి ఎస్టాబ్లిష్ కాలేదు ఇంకా. మరి భవిష్యత్తులో అవుతాయేమో తెలియదు. కానీ మీడియా వాళ్ళు మాత్రం
అసలు ఎక్కడ తగ్గటం లేదు అసలు. దృశ్యం సినిమా చూపించేస్తున్నారు అందరికీ. ఇది చూడాలి మరి ఎన్నాళ్ళు ఈ అంటే మరొక సెన్సేషనల్ న్యూస్ వచ్చే వరకు ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. వచ్చింది ఇంకో సెన్సేషనల్ న్యూస్, కాకపోతే మన రాష్ట్రానికి ఇది కాదు కానీ పక్క రాష్ట్రంలోది వచ్చింది ఒక న్యూస్. ఒక అమ్మాయి తన మ్యారేజ్ నిశ్చయమైన ఒక అబ్బాయిని చంపేసింది. ఆ అబ్బాయి కూడా చాలా ఆస్తిపరుడు, 500 కోట్ల ఆస్తి ఉన్నవాడు. కానీ పాపం విగ్గు సమస్య వచ్చింది. అతడికి విగ్ ఉంది, కొంచెం నత్తుంది అని చెప్పి ఆమె పాత లవర్ని కాదు, ఆమె లవర్ ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తుంది సీక్రెట్గా. ఆ లవర్తో కలిపి ఈ అబ్బాయిని ఫినిష్ చేసేసింది అన్నది మరొక సెన్సేషనల్ ఒక స్టోరీ నడుస్తుంది. దాని మీద చాలా వీడియోలు వస్తున్నాయి. చూడాలి మరి ఆ కేసు, అంటే వాళ్ళని అరెస్ట్ చేశారంటున్నారు. సో అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా అది వేరే సబ్జెక్ట్. అది దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు. ఇంకా చూడాలి. అలాంటివి చాలా కేసులు వస్తున్నాయి. ప్రియుడిని చంపేయడం, పెళ్లి కాకముందే ప్రీ వెడ్డింగ్ షోలు అన్నీ చేసుకొని అన్నీ కుదిరిన తర్వాత ఎప్పుడో కూల్గా ఫినిష్ చేసేయడం, అలాంటివి ఇంతకు ముందు కూడా 2-3 వచ్చాయి. ఇది మరొకటి. సో ఇవన్నీ ఇలా నడుస్తూనే ఉంటాయి. అవి ఎలా నడిచాయో ఇప్పుడు రేపు పొద్దున్న ఇవి కూడా అలాగే నడుస్తుంటాయి. ఈ లాకప్ డెత్లు లేకపోతే ఎన్కౌంటర్లు ఇవి నడుస్తూనే ఉంటాయి. చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అంటే నాకున్న కాస్త పరిజ్ఞానంతో ఈ మధ్యన చూస్తున్న ఈ వీడియోస్ చాలామందివి చూస్తున్నాను. చాలా మన డిజిటల్ ఛానల్స్ నిజంగా చాలా అద్భుతంగా, చాలా క్రియేటివ్గా వాళ్ళు థింక్ చేసి ఈవెన్ సిబిఐ వాళ్ళకి కానీ సిఐడీలకు కానీ వాళ్ళెవ్వరికీ తెలియనంత డీప్గా డెప్త్గా వీళ్ళు ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేసి వీడియోలు చేస్తున్నారు. అవసరమైతే ఎంతవరకైనా వీళ్ళు చెప్పగలరు. ఇప్పుడు ఆ చిన్న పాపను కూడా ఎలియన్స్ పట్టుకెళ్ళిపోయారని కూడా వీళ్ళు చెప్పగలరు. అంగారగ్రహంలో ఉందని కూడా చెప్పచ్చు. వీళ్ళు అంత టాలెంట్ ఉంది, అంత క్రియేటివిటీ ఉంది మన వాళ్ళకి. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ అబ్బాయి బాడీ కూడా మనవాడిది ఎవరు, సాయి కృష్ణ, ఇతని బాడీ కూడా అసలు చనిపోలేదు, ఇతను మారు వెర్షన్లో మొన్న బెంగళూరులో కనిపించాడని కూడా చెప్పచ్చు. నథింగ్, క్రియేటివిటీకి ఎండ్ లేదు. సో క్రియేటివిటీ అన్నది అపరిమితమైన పరిధులు దాటి ఉంటుంది కాబట్టి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎవిడెన్స్లు అవసరం లేదు కదా, చూపించక్కర్లేదు ఎవిడెన్స్ లేదు, టైంపాస్ అంతే కదా. ఓకే, సో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. నేను ఎక్కడ స్క్రిప్ట్ ఏమి రాసుకోలేదు నా వీడియోకి, నేను నోటేషన్ పెట్టుకుని ఏమి చెప్పడం లేదు. డైరెక్ట్గా నా కెమెరా ముందు కూర్చొని ఈ వీడియో, అంటే తెలిసింది 4 ముక్కలు తెలిసాయి కదా, దాని మీద నా అభిప్రాయం ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.